కిష్కింధాపురి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. హర్రర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, రాఘవ, మైథిలి ఇద్దరు కలిసి గోస్ట్ వాకింగ్ పేరుతో హంటెడ్ హౌస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకసారి కిష్కింధాపురి అనే ఊర్లో ఉన్న పాడుబడిన సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కు తీసుకెళతారు. అక్కడికి వెళ్ళిన వారు ఎవరు బ్రతకరు. రాఘవ తీసుకెళ్లిన వారితో కలిపి 11 మంది ప్రాణాలను తీసివేస్తానని రేడియోల నుండి హెచ్చరికలు వస్తాయి. అన్నట్టుగానే తెల్లారి ముగ్గురి ప్రాణాలను తీసివేస్తుంది. మిగతా వారి ప్రాణాలను కాపాడడానికి రాఘవ రంగంలోకి దిగుతాడు. అసలు సువర్ణమాయ ఏంటి, ఆ రేడియో స్టేషన్లో దాగున్న వాస్తవాలేంటి అని తెలుసుకునేటప్పుడు వచ్చే ట్విస్టులు తెలియాలంటే మాత్రం రీసెంట్గా రిలీజ్ అయిన కిష్కింధాపురి మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నా వరకైతే పర్లేదు అనిపించింది. లాజిక్స్ పక్కన పెడితే ఓ మోస్తారుగా భయపెట్టేస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు బాగా పేలాయి. కొన్ని రొటీన్గా ఉన్నాయి. తనిఖీల భరణి సీన్ హైలైట్గాను, అనుపమ బాడీలో ఆత్మ దూరడం రొటీన్గాను అనిపిస్తుంది. దుష్టశక్తిని పారద్రోలేందుకు చేసే పూజ రెమెడీస్ సరిగ్గా కుదరలేదు, అలా అయిపోతుంది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైట్స్, సాంగ్స్లో కన్నా నటనలో కాస్త మెరుగయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ మంచి సపోర్టింగ్గా బాగా చేసింది. ముఖ్యంగా విలన్గా చేసిన మాస్టర్ శాండీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టేశాడు. సీనియర్ హీరోయిన్ ప్రేమ మూవీలో మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. చివరలో ఆ పాత్రకిచ్చిన సర్ప్రైజింగ్ చూస్తే భయమేస్తుంది. బహుశా మూవీకి సెకండ్ పార్ట్ ఉందేమో చూడాలి. టెక్నికల్గా కెమెరా వర్క్, బీజిఎం బాగున్నాయి. దర్శకుడుగా కౌశిక్ పెగుల్లపాటి ఇంతకు ముందు తీసిన చావు కబురు చల్లగా మూవీ కంటే బెటర్గా తీశాడు. ఓవరాల్గా మూవీ విరూపాక్ష లెవెల్లో లేనప్పటికీ ఈ మధ్య వస్తున్న రొటీన్ మూవీస్ కంటే కాస్త ట్విస్టులతో థ్రిల్ పంచింది అని చెప్పుకోవాలి. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.